పులి కథ. ఒకప్పుడు ఒక అటవీ ప్రాంతంలో ఒక బలమైన పులి ఉండేది. అది అడవిలోని జంతువులన్నిటికీ భయంకరంగా అనిపించేది. పులి చాలా తెలివిగా కూడా ఉండేది. ఎప్పుడూ తన ఆహారం కోసం వేటాడుతూ ఉండేది. ఒకరోజు పులి ఒక చిన్న చెరువు దగ్గర నీరు తాగుతున్న జింకను చూసింది. దానిని పట్టుకోవడానికి మెల్లగా దగ్గరికి వచ్చింది. కాని జింక చాలా చురుకైనది. వెంటనే పులిని గమనించి పరుగెత్తి పారిపోయింది. పులి ఆ జింకను పట్టుకోలేకపోయింది. పులి కోపంతో అక్కడి చెట్టు కింద కూర్చుంది. అప్పుడే ఒక నక్క వచ్చింది. అది పులిని చూసి చెప్పింది, ఏరా పులీ! నువ్వు అడవిలో బలవంతుడు, కాని కేవలం బలం ఉన్నంత మాత్రాన వేటాడలేవు. తెలివి కూడా అవసరం. పులి ఆ మాటలు విని ఆలోచించింది. తరువాతి రోజు అది జింక దారిలో పొంచి కూర్చుంది. జింక వచ్చింది. అలా తెలియకపోయి పులి దగ్గరగా చేరింది. ఈసారి పులి ఒక్క దెబ్బలో జింకను పట్టుకుంది. అప్పటినుంచి పులికి అర్థమైంది, బలంతో పాటు బుద్ధి ఉంటేనే విజయమూ సాధ్యమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.